హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇద్దరు పిల్లల కోసం అయితే ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాక్ అయితే తయారు చేస్తున్నాను. అన్నీ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడైతే ఏమేమి ఐటెం తీసుకున్నానో చెప్తాను. పెసర్లు, జొన్నలు, కందిపప్పు, బియ్యం, పెసరపప్పు, జీడిపప్పు, బాదం అన్నీ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను. వాటితో పాటు రాగులు, తైదలు అంటారు కదా, అవి కొర్రలు కూడా బాగుంటాయని మా అత్తమ్మ చెప్పింది, అందుకని అవి కూడా వేస్తున్నాను. అన్నీ ఒక్కొక్క గ్లాస్ అయితే తీసుకొని అయితే వాటిని అయితే నీట్గా కడుక్కోవాలండి మంచిగా. ఎందుకంటే దాంట్లో ఉన్న దుమ్ము కానీ ఏవైనా సరే మొత్తం రాళ్ళు కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటన్నిటిని కడిగేసుకోవాలి. కాబట్టి ముందైతే నేను అన్నీ కలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కటి నేను గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు ఎంత కావాలో మీకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకోండి. వాటితో పాటు కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని అయితే మంచిగా ఒకసారి అయితే అన్నిటిని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నీట్గా 1-2 టైమ్స్ అయితే మంచిగా వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నేనైతే 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఎందుకంటే వాటిలో దుమ్ము బయట అయితే షాప్లలో అయితే బయట పెడతారు కదా, వాటిపైన అంతా దుమ్ము పడుతుంది. అందుకని మంచిగా నీట్గా కడుక్కుంటున్నాను. పెసరపప్పు వేసాను. పెసర్లు ఎందుకు వేసానంటే పొట్టు పెసరపప్పు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, పిల్లలకి చాలా మంచి హెల్త్ బాగుంటుంది కాబట్టి పొట్టు పెసరపప్పు కూడా వేసుకున్నాను. మంచిగా నీట్గా అయితే కడిగేసుకొని పైన మా మిద్దె పైన మంచిగా ఎండ వచ్చింది. ఆ ఎండకైతే ఒక 2-3 అవర్స్ అయితే ఎండ పెడితే బాగుంటుందని పైన అయితే ఎండకైతే మొత్తం వేస్తున్నాను. బయట షాప్లలో దొరికే సెర్లాక్ అయితే మొత్తం షుగర్ ఉంటుంది. ఆయన 400 పెడితే ఒక 1 వీక్ కూడా రావట్లేదు. అందుకని మా పెద్ద బాబుకి అయితే ఒక 5-6 ప్యాకెట్స్ అయితే పెట్టానండి. అయినా లావు పెరగలేదు, అందుకనేసి ఇంట్లోనే వేస్తున్నాను. మా పెద్ద బాబు అయితే చాలా బాగా తినేవాడు ఇంట్లో చేస్తే, అందుకని మా చిన్న బాబు కోసం కూడా ఇంట్లోనే వేస్తున్నాను. ప్లస్ ఇద్దరు కూడా తింటారు, ఎందుకంటే అన్ని విటమిన్స్ వీటి వల్ల పిల్లలకు అందుతాయి కాబట్టి ఇంట్లోనే ఇద్దరికైతే తయారు చేస్తున్నాను. పెద్ద బాబు ఫుడ్ కూడా తింటాడు, కానీ ఒక పూట ఇది కూడా ఇస్తే బాగుంటుంది అనేసి ఇద్దరికి చేస్తున్నాను. వీటిని అయితే బాగా ఒక 1-2 అవర్స్ ఎండలో ఎండిన తర్వాత నేనైతే మిక్సీకి వేయనండి, గిండికి వేయించుకొస్తాను. ఎందుకంటే గిండికి వేయించుకొస్తే మెత్తగా పౌడర్ లాగా వస్తుంది కాబట్టి గిండికైతే వేయించుకొని వస్తాను. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.